రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. సోమవారం భూపాలపల్లి నియోజకవర్గంలోని రేగొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఆయా మండలాల పిఏసిఎస్ చైర్మన్ల అధ్యక్షతన రైతుల మహాజన సభ నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన రైతులందరికీ రైతు భరోసా, రుణమాఫీ అమలు జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న పలువురు రైతులు 5 నుంచి 10 ఎకరాల లోపు భూమి కలిగి ఉన్న రైతులకు మాత్రమే ప్రభుత్వం నుంచి సహాయం అందేలా చూడాలని ఎమ్మెల్యేను కోరారు. రియల్ ఎస్టేట్ భూములు, పట్టా కలిగిన గుట్టలకు, చెరువులకు, కుంటలకు సహాయం ఇవ్వొద్దని రైతులు కోరారు. వాస్తవంగా సాగు చేసుకునే రైతులతో పాటు కౌలు రైతులకు సహాయం చేసి రైతు బీమాను కొనసాగించేలా చూడాలని కోరగా ఎమ్మెల్యే స్పందిస్తూ తమ విలువైన సూచనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. మా ఎంఆర్ఓ గారు బాగా రిస్క్ తీసుకోవాలి. ఎందుకంటే 60-70 సంవత్సరాల నుంచి సులేమాన్ భూములకు గోర్పతపల్లి, నిజాంపల్లి, గాంధీనగర్, రామన్నగూడెం, జమీల్ నగర్ అనేక గ్రామాలలో చాలా మంది మనము పంటలు పండించుకుంటున్నాం, కానీ దానికి పాస్ పుస్తకాలు లేవు. లేక రైతు బంధు ప్రభుత్వ పథకాల్లో మనము కోల్పోయాము. మొదటిగా నా వ్యక్తిగత అభిప్రాయం, ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పాను, ఏదైతే భూమి దున్నుకునే రైతుకు అది ప్రభుత్వ భూమియా, ఖరీదు భూమియా, లాభాని భూమియా, ఆ భూమికి పట్టా పాస్ పుస్తకం చేయించాలి. ఆ పట్టా పాస్ పుస్తకం చేయిస్తే బ్యాంకులో పోతే పంట రుణం రావడం, రైతు బీమా రావడం, రైతు భరోసాలు కూడా ఆయనకు లబ్ధి చేకూరుస్తుంది. అది ఎవరు చేయించుకున్నారో ఈ పాస్ పుస్తకాలు, అమెరికాలో ఉన్నాడు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేటోడు, లేకపోతే ఆ భూమిని మొత్తం 100 ఎకరాలు తీసుకొని కబ్జా పెట్టి ఎక్కడో వేలాది ఎకరాలు తీసుకున్నాడు. అరే అది కొని పడేస్తే మనకు ప్రభుత్వం నుంచి రైతు బంధు వస్తుందిరా, ధర పెరుగుతుంది అనే రీతుల్లో వాళ్ళకి పుస్తకాలు వచ్చినాయి. ఈ ధరణితో బ్రేక్ అయిపోయింది. ఆ ధరణిని రద్దు చేసి సులభ ధరలో ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏముందంటే దున్నుకునే ప్రతి రైతుకు కూడా పట్టా పాస్ పుస్తకం ఇవ్వాలి.